హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జనవరి 9th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, రక్షణ రంగ అవసరాలు తీర్చడంలో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు అభివృద్ధి చేసిన ఒక పరికరం పైన క్వశ్చన్ ఇచ్చాను. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నను మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన స్వదేశ పరికరం ప్రత్యేకత ఏంటి? దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్వదేశ అంటే ఏంటంటే సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్. సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్ అంటే సముద్రపు నీటి నుండి ఆ ఉప్పును వేరు చేసే ఒక పరికరం అని అర్థం చేసుకోండి. డీసాలినేషన్ అంటే వాటర్ నుండి ఆ లవణం లేదంటే ఉప్పును వేరు చేయడానికి ఉద్దేశించబడింది. సో సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్, ఈ పరికరాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే డిఆర్డిఓ వారు. సో డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఏదైనా ఒక సంస్థ గురించి మనం వార్తల్లో చూస్తున్నామంటే ఆ సంస్థకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ చూడాలి. ఆ సంస్థ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? సో డిఆర్డిఓ అనేది 1958 ఇయర్లో స్థాపన జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా, మన దేశ రాజధాని కేంద్రంగా పనిచేస్తోంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా లేదా చైర్పర్సన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో 2025 సంవత్సరంలో మరొకసారి పదవీకాల పొడిగింపు అనే అంశంతో వార్తలు నిలిచిన వ్యక్తిగా తనను చూడడం జరిగింది. సరిపోతుంది, ఓకేనా? ఇక డిఆర్డిఓ పరిధిలో చాలా ల్యాబొరేటరీస్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. అలా జోధ్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న డిఫెన్స్ ల్యాబొరేటరీ వారు ఈ స్వదేశ్ అనే ఒక పరికరాన్ని తయారు చేయడం జరిగింది. మరి ఉద్దేశం ఏంటి? రక్షణ రంగ అవసరాలు తీర్చడంలో భాగంగా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు ఉంటారు కదా, ఆ సైనికుల కోసము దీన్ని తీసుకొచ్చారు. సముద్రపు నీటిని ఈ పరికరం ద్వారా ఆ ఉప్పు లేనటువంటి నీటిగా తయారు చేయొచ్చు. ఇది ఒక పోర్టబుల్ సిస్టమ్. పోర్టబుల్ అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులభంగా మనం మోసుకెళ్ళొచ్చు అన్నట్టు గుర్తుంచుకోండి. పోర్టబుల్ ఈజ్ డిఫరెంట్. పోర్టబుల్ అంటే తాగే నీరు, పోర్టబుల్ అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడానికి సులభంగా ఉండేది అన్నట్టు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక ఈరోజు మీరు వార్తాపత్రికల్లో చూసుంటారు, జాతీయ వార్తాపత్రికల్లో దాదాపు అన్ని వార్తాపత్రికలు కూడా కవర్ అయిన టాపిక్ జిఏ ట్యాగ్ అనే అంశము. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటే వాటిని ఒక్కసారి గుర్తించండి, ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. వాటిని పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. పోటీ పరీక్షలో ప్రశ్నపత్రంలో ప్రశ్నను చూసి సమాధానాన్ని గుర్తించే పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే సరిపోతుంది, గుర్తించితే సరిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా మన మైండ్లో గుర్తుండదు, జస్ట్ గుర్తించే పరిజ్ఞానం ఉంటే చాలు. ఇకపోతే అలా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాల్లో కొన్ని అంశాలు జిఏ ట్యాగ్స్కి సంబంధించి కానివ్వండి, యునెస్కోకి సంబంధించి కానివ్వండి, ఐఐటీస్కి సంబంధించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాలకి సంబంధించి కానివ్వండి, ఇటీవల కాలంలో కొన్ని సూపర్లేటివ్ టాపిక్స్ని మనం తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాము. వార్తలు నిలుస్తున్న ప్రాంతాలపైన కానివ్వండి, ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన సూచీలు లేదా నివేదికలు, ర్యాంకింగ్స్ పైన కానివ్వండి, మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. అవేంటనే మీకు ప్రతిసారి కూడా నేను రిపీట్ చేస్తూనే ఉన్నాను, ఓకేనా? వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అంటే వాటి నుండి ఖచ్చితంగా పోటీ పరీక్షలో ప్రశ్నలు మనం చూడాలి. అందులో ఒకటి జిఐ ట్యాగ్. సో జిఐ ట్యాగ్ సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ నేరుగా టాపిక్లోకి వెళ్ళే ముందు కంటెక్స్ట్ తెలుసుకున్నాక దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని చూడాలి. ఈరోజు రాజస్థాన్ రాష్ట్రంలోని నాగోర్ అనగానే మీకు హిస్టరీలోకి వెళ్ళాలి. 1959 అక్టోబర్ 2 గుర్తొచ్చి ఉంటుంది. ఏముంది అప్పుడు మన చరిత్రలో భారతదేశంలో మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ సిస్టమ్ని అక్కడే ఇంప్లిమెంట్ చేశారు. మొట్టమొదటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా 1959 అక్టోబర్ 2 నాగోర్ అనగానే మీకు గుర్తుకు రావాలి. సో ఆ ప్రాంతమే. ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక పంట, ఒక వ్యవసాయ పంట అశ్వగంధకు జిఏ ట్యాగ్ అనేది మంజూరైంది. కేంద్ర ప్రభుత్వం జిఏ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. ఇకపోతే
జిఐ ట్యాగ్కి సంబంధించిన బేసిక్ పాయింట్ చూద్దాము. జిఐ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు అంటున్నాను. జిఐ ట్యాగ్ని ప్రోడక్ట్స్కి ఇస్తారు, వస్తువులకు ఇస్తారు. ఆ ప్రోడక్ట్ అనేది ఏదైనా కావచ్చు, పండించే పంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, వండే వంటే కానివ్వండి, లేదంటే ప్రత్యేకమైన కళలే కానివ్వండి, ఇలా బొమ్మలే కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే ఏ ప్రోడక్ట్ అయినా. ఒక ప్రోడక్ట్ పేరు చెప్పగానే ప్రాంతం పేరు గుర్తొస్తుంది, ఒక ప్రాంతం పేరు చెప్పగానే ప్రోడక్ట్ పేరు గుర్తొస్తుంది. ఉదాహరణకి తిరుపతి అనగానే మనకు తిరుపతి ప్రాంతం పేరు వినానే లడ్డు గుర్తొస్తుంది ఫస్ట్ ప్రైమరీగా, అలా. ఓకేనా? సో జిఐ ట్యాగ్. మరి జిఐ ట్యాగ్ని ఏ చట్టం ఆధారంగా మంజూరు చేయడం జరుగుతుందంటే జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జిఐ ట్యాగ్ని ఒక ప్రోడక్ట్కి ఇచ్చి ప్రత్యేకంగా గుర్తిస్తారు. మరి అలా జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్కి ఎంతటి ప్రత్యేకత ఉంటుంది, ప్రాధాన్యత ఎలా పెరుగుతుందంటే ఒక ప్రాంతం పరంగానే కాకుండా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రోడక్ట్కి డిమాండ్ అనేది వస్తుంది, గుర్తింపు పొందినట్టు. ఓకేనా? మరి ఈ చట్టం ఆధారంగా ఏ సంస్థ జిఐ ట్యాగ్ని ప్రోడక్ట్స్కి మంజూరు చేస్తుంది అంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ. ఆ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. చెన్నై ఎక్కడ? తమిళనాడు రాష్ట్రంలో. సింపుల్గా చెప్పాలంటే ఈ జిఐ రిలేటెడ్ టాపిక్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి మనం చూస్తాం కదా. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, రీసెంట్గా ఒక టార్గెట్ని కూడా నిర్దేశించారు. 2030 సంవత్సరం కల్లా మన భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ సంఖ్య అట్లీస్ట్ ఒక 10,000కి చేరాలి అని చెప్పేసేసి. ప్రస్తుతానికి అయితే 700 అరౌండ్ ఉన్నాయి అంతే. ఇకపోతే ఓకేనా, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ జిఐ ట్యాగ్ని ప్రోడక్ట్స్కి మంజూరు చేస్తుంది. అలా భారతదేశంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి డార్జిలింగ్ టీ. 2004-5 సైకిల్లో వచ్చింది దానికి. ఓకేనా? సో ఇక ఈరోజు జిఐ ట్యాగ్ పొందుతూ రాజస్థాన్ రాష్ట్రంలోని నాగోరీ డిస్టిక్, నాగోరీ ప్రాంతంలో అశ్వగంధ న్యూస్లో ఉంది. ఇది ఒక వ్యవసాయ పంట. చెప్పాను కదా, పండించే పంటకి కూడా జిఐ ట్యాగ్ ఇస్తారు. అలా రాజస్థాన్ రాష్ట్రం నుండి ఒక వ్యవసాయ పంట జిఐ ట్యాగ్ పొందడం అనేది రెండవసారి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా చూడండి. ఇటీవల మనం చాలా ప్రోడక్ట్స్ గురించి జిఐ ట్యాగ్ విషయంలో డిస్కస్ చేశాము. లాస్ట్ ఇయర్ 2025 ఇయర్లో మీరు అబ్జర్వ్ చేస్తే అంబాజీ మార్బుల్ ఏ రాష్ట్రానికి సంబంధించిన మార్బుల్, అది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి జిఐ ట్యాగ్ వచ్చిందని చెప్పి చూసాము. పన్నా డైమండ్స్ మధ్యప్రదేశ్ సంబంధించి జిఐ ట్యాగ్ వచ్చింది. సిక్కింకి సంబంధించి లెప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటికి జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దావో ఒక కత్తి, ఐరన్ కత్తికి జిఐ ట్యాగ్ రావడము. ఇలా చెప్పుకుంటూ పోతే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి కూడా సో మ్యాండరిన్ ఆరెంజ్ రీసెంట్గా జిఐ ట్యాగ్ రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేస్తున్నాము. ఓకేనా? సో ఈ విధంగా ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ ఏవైతుంటే వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి, పోటీ పరీక్షల్లో అడుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి సో కేంద్ర ప్రభుత్వము నాగోరీ అశ్వగంధకు భౌగోళిక సూచిక ట్యాగ్ని మంజూరు చేసింది. ఈ గుర్తింపుతో రాజస్థాన్లోని నాగోర్ జిల్లాకు ఔషధ పంటల ఉత్పత్తిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. అశ్వగంధ ప్రోడక్ట్ మనకు ఆయుర్వేదాలో కానివ్వండి, మెడిసిన్లో కానివ్వండి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది మార్వార్ ప్రాంత రైతులకు చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. నాగోరీ అశ్వగంధ రాజస్థాన్లో రెండవ ప్రధాన వ్యవసాయ జిఐ పంటగా గుర్తింపు పొందింది. అంతకుముందు గతంలో దేనికి వచ్చిందంటే సుజాత మెహందీ పంట ఒక జిఐ ట్యాగ్ పొందడం. ఇప్పుడు సెకండ్ పంట రాజస్థాన్ నుండి, గుర్తుపెట్టుకోండి. రైట్. సూపర్లేటివ్ తొలి, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా మనం చూస్తాము. అలాంటి సూపర్లేటివ్ టాపిక్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి, అవేంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారతదేశం ఉందంట.
ఏ విషయంలో అంటే పంట వ్యర్థాల నుంచి రోడ్డుకు సంబంధించిన ప్రత్యేకమైన అంశంతో, రహదారులకు సంబంధించి. అదేంటో చూద్దాము. పంట వ్యర్థాలు అనగానే మనకు ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇవి గుర్తొస్తాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాలే కారణం ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న పరిస్థితులకు. కాలుష్య కోరలుగా ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా పంజాబ్, హర్యానా ఈ రాష్ట్రాలు కనుక మీరు చూసారనుకోండి, పంటకాలం పూర్తయిన తర్వాత, హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ పంటల్లో మిగిలిపోయిన రెసిడ్యూ ఉంటుంది కదా, పంట చెత్త, క్రాప్ రెసిడ్ లేదా ప్యాడీ స్టబుల్ అంటాం, దాన్ని అంతా కూడా ఒక దగ్గరకు ఒక పైలా పేర్చేసి దానికి నిప్పంటిస్తారు, కాల్చిపారేస్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, దట్టమైన దుమ్ము ధూళీకణాలు పొగ రూపంలో వాతావరణంలోకి వెళ్తాయి. సో ఎమిషన్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. వాయు కాలుష్యాన్ని చూస్తున్నాం. ఇటువంటి అడ్డుకట్ట వేయడానికి చాలా ప్రయత్నాలను ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. మరి రైతులను దాన్ని తగలబెట్టకండి అంటే వింటారా? దానికి ఏదైనా ఒక ఆర్థికపరమైన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, భారతదేశంలో రైతుకి ఆదాయాన్ని పెంచే ఎటువంటి చర్యకైనా కూడా మనం మద్దతు ఇచ్చి తీరాల్సిందే. గుర్తుపెట్టుకోండి. అందులో భాగంగా ఈ టాపిక్ని మనం లింక్ చేసుకోవచ్చు. ఇప్పటికే వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఇది కూడా అది ఎక్కువ. సో ఇక్కడ చూడండి, పంట వ్యర్థాలతో బయో బిటుమెన్ రోడ్ల నిర్మాణము అనే అంశంతో ప్రపంచంలోనే కమర్షియల్గా ఈ రోడ్లను నిర్మించడం అనేది భారతదేశానికి సొంతమైంది. ఓకేనా? ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ కన్సర్న్ మినిస్టర్గా నితిన్ గడ్కరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకంగా దీని గురించి చెప్పారు. ఇక్కడ చూడండి. సో ఇండియా బికమ్స్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు కమర్షియల్లీ ప్రొడ్యూస్ బయో బిటుమెన్ ఫర్ రోడ్స్. బయో బిటుమెన్ని కమర్షియల్గా ప్రొడ్యూస్ చేస్తున్న ప్రపంచంలోని మొదటి దేశంగా భారత్. మరి బయో బిటుమెన్ని దేని నుండి ప్రొడ్యూస్ చేస్తున్నామంటే పంట వ్యర్థాల నుండి, అగ్రికల్చర్ వేస్ట్, క్రాప్ రెసిడ్యూ ఉంటాయి, వాటి నుండి. ఎవరు అభివృద్ధి చేస్తారు కూడా చూడాలి. ఇటువంటి ఇన్నోవేషన్స్ ఎవరు అభివృద్ధి చేస్తారు అవి కూడా చూడాలి. సో వరి దుబ్బులు ఇతర పంట వ్యర్థాలను ఉపయోగించి రోడ్ల నిర్మాణానికి అనువైన బయో బిటుమెన్ సాంకేతికతను భారత్ అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికత ద్వారా పంట వ్యర్థాలను రోడ్డు నిర్మాణ మెటీరియల్గా మార్చడం సాధ్యమవుతుంది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారి సమక్షంలో ఈ టెక్నాలజీని 14 కంపెనీలకు బదిలీ చేశారు. టెక్నాలజీని. సో పంట వ్యర్థాల నుండి బయోబిటుమెన్ని ఎలా తయారు చేయాలి, ఆ తయారు చేసిన బయోబిటుమెన్ అనేది రహదారుల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ 14 కంపెనీలకు ఇటీవల ట్రాన్స్ఫర్ చేశారంట. మరి ఆ టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారు అది ఇంపార్టెంట్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ భారతదేశంలో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఒక కీలకమైన సంస్థ. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనగానే మనకు ఒక మహిళ గుర్తుకు రావాలి, మళ్ళీ టక్కున గుర్తుకు రావాలి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చీఫ్ లేదా డైరెక్టర్గా నల్లతంబి కలైసెల్వి గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదైనా ఒక సంస్థకు సంబంధించిన ప్రత్యేకత ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన లింక్ అవ్వాలి. సో సిఎస్ఐఆర్ పరిధిలో ఉన్న ఒక సంస్థ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఆర్ఆర్ఐ, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాతీయ స్థాయిలో రహదారులపైన పరిశోధన చేస్తున్న ఒక సంస్థ. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. వారు టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఏం టెక్నాలజీని? పంట వ్యర్థాల నుండి బయో బిటుమెన్ని తయారు చేయడము. ఆ టెక్నాలజీని 14 కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశారు రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు, మినిస్ట్రీ వారు. బయో బిటుమెన్తో నిర్మించిన రోడ్లు సాంప్రదాయ బిటుమెన్ రోడ్లతో సమానంగా లేదా మరింత బలంగా ఉంటాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక్కడ చెప్తే బయో బిటుమెన్ అనట్లేదు, బయో బిటుమెన్ అంటున్నాను. బయో అంటే జీవ పదార్థం నుండి, పంట వ్యర్థాలు జీవ పదార్థమే కదా, అలా. ఓకేనా? ఈ రోడ్లు పగులు బారవంట, పగులు కనిపించవంట, రోడ్లపైన గుంతలు పడవంట, అలాగే తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతలు కూడా తట్టుకుంటాయి. మీరు ఎప్పుడన్నా రహదారిని అబ్జర్వ్ చేస్తే ఎండాకాలంలో చూడండి, రోడ్డు మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. అంటే అంత మెత్తగా అవ్వడం కానివ్వండి, అంటే అంత టెంపరేచర్కి అది లిక్విడ్గా, డాంబర్ ఉంటుంది కదా, లిక్విడ్గా బ్లాక్ టాప్ కదా అవన్నీ కూడా. సో చూడండి, పంట వ్యర్థాల దహనం వల్ల ఏర్పడే గాలి కాలుష్య సమస్యకు కూడా ఇది శాశ్వత పరిష్కారం. మరి ఆ పంట వ్యర్థాలను రైతు నుండి కొనుగోలు చేస్తారన్నట్టు. అందుకు రైతుకు డబ్బులు కూడా చెల్లిస్తారు. రైతుకు ఆదాయం ఇచ్చే దేన్నైనా కూడా మనం సమర్థించి తీరాల్సిందే. మరి ఈ టెక్నాలజీని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు అభివృద్ధి చేశారు కదా, అందులో కీలకమైన శాస్త్రవేత్తలు జి భరత్ అంబికా బెహల్ ఈ టెక్నాలజీపై
2021లోనే పరిశోధనలు ప్రారంభించారు. 2024లో మేఘాలయలో భారతదేశంలోనే తొలి బయోబిటుమెన్ రోడ్డును కూడా నిర్మించారు. గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ టాపిక్కి లింక్ ఇది. ప్రపంచంలోనే కమర్షియల్గా బయోబిటుమెన్ని తయారు చేస్తున్న దేశంగా భారత్. మరి బయోబిటుమెన్ ఆధారంగా రోడ్డు నిర్మాణం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి 2024లో ఏ రాష్ట్రంలో జరిగిందట అంటే మేఘాలయలో. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చూడండి. ఈ రోడ్డు 2 వర్షాకాలాలు తట్టుకొని ఇప్పటికీ హైవే నాణ్యతతో కొనసాగుతుందంట. రైట్. సో బయోబిటుమెన్ను పర్యావరణ హిత రహదారి బైండింగ్ పదార్థంగా కూడా పిలుస్తారు. ఇది భారత్లో పంట వ్యర్థాలతో రోడ్లు నిర్మించే తొలి ప్రయోగాత్మక వాణిజ్య సాంకేతికలలో ఒకటి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రహదారి ఇంజనీరింగ్, ట్రాఫిక్, పేవ్మెంట్ టెక్నాలజీలో దేశంలోని అగ్ర పరిశోధన సంస్థ. ఓకేనా. సో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గతంలో వేస్ట్ ప్లాస్టిక్ రోడ్స్, పాలిమర్ బిటుమెన్, కోల్డ్ మిక్స్డ్ టెక్నాలజీకి తోడ్పడింది. ఓకేనా. ఈ ఆవిష్కరణ సర్క్యులర్ ఎకానమీ, స్టబుల్ బర్నింగ్ నియంత్రణ, తక్కువ కార్బన్ మౌలిక వసతుల లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. రైట్, సరిపోతుంది. సో మేఘాలయలో మొట్టమొదటిసారి బయోబిటుమెన్ ఆధారిత రోడ్డు నిర్మాణం జరిగింది కాబట్టి మేఘాలయ గురించి కొన్ని బేసిక్ పాయింట్స్. అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు? కర్నల్ సంగ్మా గారు. అండ్ ప్రస్తుతం గవర్నర్గా అక్కడ సిహెచ్ విజయశంకర్ గారు ఉన్నారు. ఏదైనా ఒక రాష్ట్రం గురించి మనం వార్తలు చూసినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను మీకు. ఇక రీసెంట్గా చాలా మస్కట్స్, మోటోస్, లోగోస్ న్యూస్లో ఉన్నాయి. ఉదాహరణకు చెప్తాను. జస్ట్ మనం జనవరి 1, 2 ఆ సమయంలో చూసాము. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు కొత్త మస్కట్ని, లోగోని ఆవిష్కరించారని చెప్పేసేసి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క కొత్త మస్కట్ పేరేంటి? సంఖ్యకి. సంఖ్యకి ప్రత్యేకత ఏంటో కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఒకసారి క్వశ్చన్ కూడా ఇచ్చాను. ఆ లోగోలో ప్రత్యేకంగా ఏమేమి గుర్తింపు పొందినాయి, రూపీ సింబల్ ఏం చెప్తుంది అని చెప్పేసి, ఎన్ని కలర్స్ ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అలా ఇకపోతే లాస్ట్ ఇయర్ లోక్పాల్కి సంబంధించి కొత్త మోటో అనేది రావడం జరిగింది. గతంలో మా గృదా కాస్య స్విధానం అనే మోటో స్థానంలో ఎంపవర్ సిటిజన్స్, ఎక్స్పోజ్ కరప్షన్ అని చెప్పేసి కొత్త మోటోని లోక్పాల్ పరిచయం చేసింది. ఇవన్నీ చూడాలి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇక ఈరోజు ఆధార్కి సంబంధించి ఆధార్ పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి అని చెప్పేసి ప్రత్యేకంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఒక కొత్త మస్కట్ని రిలీజ్ చేశారు. ఆ మస్కట్ యొక్క పేరేంటి? ఇక మీదటి మీకు ఈ బొమ్మ కనబడుతూ ఉంటుంది అన్నట్టు. బొమ్మ దాని పేరేంటంటే ఉదయ్. ఇటీవల ఆధార్ కొత్త మస్కట్ని అధికారికంగా దానికి సంబంధించి రిలీజ్ అనేది న్యూస్లో ఉంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేశారు. దాని పేరు ఏంటంటే ఉదయ్. మరి ఈ మస్కట్ కోసము పోటీ నిర్వహించారు. సో ఆధార్ని మరింత ప్రజలకు చేరువ చేయడానికి, ఆధార్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఒక మంచి మస్కట్ కావాలి అని పోటీ నిర్వహించారు. ఆ పోటీలో చాలా రాష్ట్రాల నుండి చాలామంది ప్రముఖులు పార్టిసిపేట్ చేశారు. ఫైనల్గా ఉదయ్ని ఎంపిక చేశారు. ఆధార్ అవగాహన కోసం ఉదయ్ మస్కట్ను ప్రారంభించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, యుఐడిఏ అంటే మనకి 2009 గుర్తుకు రావాలి, నందన్ నీలేకరి అప్పుడు. ఓకేనా. చూద్దాం. ప్రజలకు ఆధార్ సేవలపై సులభంగా అవగాహన కల్పించేందుకు ఆధార్ యొక్క ప్రత్యేకత, ఆధార్ మన దగ్గర ఉంటే లాభం ఏంటి, ఇవన్నీ కూడా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉదయ్ అనే మస్కట్ని రీసెంట్గా అన్వీల్ చేసింది, ప్రారంభించింది. ఈ మస్కట్ని ప్రస్తుతం యుఐడిఏ చైర్మన్గా ఉన్న, సో కొన్ని కీలకమైన సంస్థలకు సంబంధించి ప్రస్తుత వ్యక్తులను గుర్తుపెట్టుకోండి. నీల్కాంత్ మిశ్రా గారు కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారంట. మస్కట్ డిజైన్ మరియు పేరుకు సంబంధించి మైగవ్ ప్లాట్ఫామ్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీ ద్వారా ఉదయ్ని ఎంపిక చేశారు. ఆధార్ అప్డేట్స్, ధృవీకరణ, ఆఫ్లైన్ వెరిఫికేషన్, ఎంపిక చేసిన సమాచారాన్ని పంచుకోవడం, కొత్త సాంకేతికతల వినియోగము, బాధ్యతాయుత ఉపయోగం వంటి అంశాలపై ఈ మస్కట్ అవగాహన కల్పిస్తుంది.
మస్కట్ డిజైన్ పోటీలో దేశవ్యాప్తంగా 875 ఎంట్రీలు వచ్చినాయి. అయితే కేరళలోని త్రిశూర్కు చెందిన అరుణ్ గోకుల్ డిజైన్ పోటీలో మొదటి బహుమతిని సాధించారు. పేరు గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. సో యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2009లో స్థాపన జరిగింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. మరి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో నమోదించామంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. తనే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్గా కూడా ఉన్నారు. ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ డిజిటల్ గుర్తింపు వ్యవస్థ. బయోమెట్రిక్ అంటే ఏంటి? మన ఐరిస్ స్కాన్ చేస్తారు, ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, మన ఫోటో తీస్తారు. ఇవన్నీ బయోమెట్రిక్. ఓకేనా. ఉదయ్ అనేది ఆధార్ అవగాహన కోసం యుఐడిఐ ప్రవేశపెట్టిన తొలి అధికారిక మస్కట్. తొలిసారి. అంతకుముందు ఆధార్కి మస్కట్ అంటే ఏం లేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్లో వస్తుందని అర్థం చేసుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఇక వార్తలు నిలిచిన ఒక సదస్సులు సమావేశాల గురించి మనం పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు కొన్ని బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక సదస్సు లేదా కాన్ఫరెన్స్, ఒక సమ్మిట్ న్యూస్లో ఉన్నప్పుడు దాని పేరేంటో చూడండి. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు నిర్వహించారు, థీమ్ ఏంటి, ప్రత్యేకత లేదా ఉద్దేశము, అవుట్కమ్ ఏంటి. ఎనఫ్. సో ఈ రోజుతో ముగిసిన 2 రోజుల పాటు జరిగిన ఒక జాతీయ స్థాయిలో ప్రముఖమైన సదస్సు టెక్స్టైల్ రంగానికి సంబంధించి. సో జౌలి మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? కేంద్రంలో గిరిరాజ్ సింగ్ గారు ఉన్నారు. ఓకేనా. సో అస్సాం రాష్ట్రంలో ఈరోజు ముగిసిన నేషనల్ టెక్స్టైల్స్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరు నిర్వహించారు అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, కేంద్ర జౌలి వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మరి అస్సాం రాష్ట్రంలో జరిగింది కాబట్టి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జాతీయ స్థాయిలో సదస్సు. అంటే అన్ని రాష్ట్రాల నుండి కూడా టెక్స్టైల్ మినిస్టర్స్ ఇక్కడ హాజరు కావడం జరిగింది. అండ్ ఈ టెక్స్టైల్ రంగానికి సంబంధించిన నిపుణులు కానివ్వండి, వారందరూ కూడా ఇందులో వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకున్నారు. ఓకేనా. ఇకపోతే మరి ఈ సదస్సు ఏ రోజున ప్రారంభమైందంటే జనవరి 8 రోజున ప్రారంభమైంది. జనవరి 9, 2 రోజుల పాటు జరిగిన సదస్సు. ఓకేనా. ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? ఇండియాస్ టెక్స్టైల్స్ వీవింగ్ గ్రోత్, హెరిటేజ్ అండ్ ఇన్నోవేషన్. ఏదైనా ఒక సదస్సుకు సంబంధించి థీమ్ చూస్తున్నప్పుడు ఆ థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. డేస్ అండ్ థీమ్స్, వీక్స్ అండ్ థీమ్స్, సమిట్స్ అండ్ థీమ్స్, బుక్స్ అండ్ ఆథర్స్ ఇవన్నీ కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్ చూడాలి. ఓకేనా, సరిపోతుంది. ఎనఫ్. సో జాతీయ జౌలి మంత్రుల సదస్సు 2026 జనవరి 8న అస్సాంలోని గౌహతిలో ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగింది. ఈ సదస్సును కేంద్ర జౌలి మంత్రిత్వ శాఖ అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహించింది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన జౌలి మంత్రులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ జౌలి అంటున్నాను కాబట్టి ఇంకొక ఆర్టికల్ని మీకు ఇక్కడ లింక్ చేస్తాను. జూట్ అనేది ఉంటుంది, జనపనార అంటాం. గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా, గోల్డెన్ ఫైబర్ అంటాం. జూట్ ప్రొడ్యూస్ చేసే రాష్ట్రాలు కొన్నే. ఈ హుగ్లీ రివర్ బేసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి జూట్కి సంబంధించి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ 273. ఇటువంటి లింక్ చేసుకోండి. సో టెక్స్టైల్ రిలేటెడ్గా మనం చూస్తున్నాం కాబట్టి భారతదేశంలో ప్రస్తుతం పిఎం మిత్ర ఆ 7 పార్క్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవి చాలాసార్లు మీకు నేను రిపీట్ చేశాను, అవన్నీ చూడండి. ఓకేనా. సో మారుతున్న దేశీయ అంతర్జాతీయ పరిస్థితుల మధ్య భారత జౌలి రంగ భవిష్యత్ దిశపై చర్చించడమే లక్ష్యము. భారత్ను 2030 నాటికి ప్రపంచ జౌలి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రభుత్వ దృష్టికి ఇది అనుగుణంగా ఉందంట. ఓకేనా, సరిపోతుంది. ఈ సదస్సు వికాస్ బి విరాసత్ బి అనే భావనను ప్రతిబింబిస్తుంది. సో అస్సాం రాష్ట్రంలో జరిగింది కాబట్టి గౌహతి అస్సాం రాష్ట్ర రాజధాని దిస్పూర్ని గౌహతిని వేరువేరే మనం చూడాల్సిన అవసరం లేదు, అంతా ఒకటే ఏరియా ఉంటుంది. ఇక పక్కన పెడితే అస్సాం రాష్ట్రం ప్రస్తుతము బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ఇక గవర్నర్గా శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిగా గిరిరాజ్ సింగ్ గారు ఉన్నారు. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి న్యాయ వ్యవస్థకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. ఆ తీర్పు గురించి పోటీ పరీక్షల్లో అడుగుతారా అడగరా అనేది పక్కన పెడితే
ఆ తీర్పు సందర్భంగా కొన్ని చట్టాలు అనేవి న్యూస్లోకి వస్తాయి, వాటిపైన మనం ఫోకస్ చేయాలి. అందుకే మీకు ఇటీవల కాలంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన తీర్పు వార్తల్లోకి వచ్చింది అంటే అక్కడ లింక్ చేస్తూ కొన్ని చట్టాల గురించి చెప్తాను. చట్టాలపైన పోటీ పరీక్షలు అడుగుతారు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఒకటి ఉంటుంది, చట్టం 1971. సో దాన్ని ఉద్దేశిస్తూ రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు సారాంశం చెప్తాను సింపుల్గా. ఇటీవల ఒక దంపతుల విషయంలో వివాదం అనేది కోర్టు దృష్టికి వచ్చింది, కేసు. ఆ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, వాస్తవానికి ఆ కేసు ఉద్దేశం ఏంటంటే, ఒక భర్త తన భార్యని, యాక్చువల్గా తన భార్య ప్రెగ్నెంట్, ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయమంటున్నాడు, గర్భాన్ని కంటిన్యూ చేయి అని చెప్పేసి అన్నాడు. భార్య ఏమనిందంటే, ఈ ప్రెగ్నెన్సీని నేను కంటిన్యూ చేయను, గర్భస్రావం చేసుకుంటాను, అబార్షన్ చేసుకుంటానని చెప్పేసి వాదించింది. ఈ విషయంలో గొడవ జరిగింది. సో కోర్టు దృష్టికి వచ్చిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే, గర్భం దాల్చిన ఒక మహిళ ఆ గర్భాన్ని కంటిన్యూ చేస్తుందా లేదా గర్భస్రావం అబార్షన్ చేసుకుంటుందా అనేది తనకు మాత్రమే సంబంధించిన హక్కు. నువ్వు గర్భస్రావం చేసుకో, అబార్షన్ చేసుకో అని ఫోర్స్ చేయడం అనేది నీ తప్పు అని భర్తని చెప్పింది. సో ఇటువంటివి కొన్ని చూడాలి. ఇక్కడ చూడండి. సో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించమని మహిళను బలవంతం చేయడము మానసిక వేధింపులకు సమానం మరియు ఆమె శారీరక స్వేచ్ఛను ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఈ తీర్పును జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ గారు జనవరి 6న వెలువరించారు. 14 వారాల గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకున్నందుకు భర్త దాఖలు చేసిన కేసును కోర్టు కొట్టివేసింది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 312 కింద మహిళ ఎలాంటి నేరం చేయలేదని స్పష్టం చేసింది. వైవాహిక విభేదాల సందర్భాల్లో కూడా గర్భస్రావం కోరుకునే స్వతంత్ర హక్కు మహిళకు ఉంటుంది. ఓకేనా? మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 1971 చట్టం ప్రకారం భర్త అనుమతి అవసరం లేదు. మెడికల్గా ప్రెగ్నెన్సీని ఏమంటాం, డిస్కంటిన్యూ చేయడం లేదా అబార్షన్ చేసుకోవడము. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలోని సెక్షన్ 3 క్లాస్ 2B(1)(c) ప్రకారము విడాకులు, వేర్పాటు, విధవత్వం మరియు వైవాహిక స్థితి మార్పులున్న గర్భస్రావం చట్టబద్ధమే అని తెలిపింది. వివాహం వల్ల మహిళ తన శరీరంపై హక్కును కోల్పోదు అని కోర్టు స్పష్టం చేసింది. వివాహం అయింది అన్నంత మాత్రాన ఆ మహిళ తన హక్కులను కోల్పోదు. భర్త చెప్పింది వింటుంది, గౌరవిస్తుంది, కానీ తనకంటూ కొన్ని నిర్ణయాలు అనేవి ఉంటాయి అని కోర్టు చెప్పింది. ఓకేనా? ఇష్టం లేని గర్భం శారీరక మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగించి గౌరవంతో జీవించే హక్కును ప్రభావితం చేస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. జీవించే హక్కు దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 21, మన ఫండమెంటల్ రైట్స్ చూస్తాం కదా పార్ట్ 3లో, ఆర్టికల్ 21లో జీవించే హక్కు ఉంటుంది. ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన విధంగా జీవించవచ్చు, మహిళైనా పురుషుడైనా. పెళ్ళైంది కదా అని చెప్పేసి మహిళ తన భర్తకు అనుకూలంగా తన భర్త చెప్పినట్టు ఇష్టం లేకున్నా కూడా అన్నిటినీ ఒప్పుకోండి, కంటిన్యూ చేయమని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేదు. తనకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి, అందులో గర్భాన్ని కంటిన్యూ చేయడం కూడా తన నిర్ణయమే అని ఈ కేసు విషయంలో చెప్పింది ఢిల్లీ కోర్టు. మహిళను గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం మానసికంగా వేధించడమే అవుతుందని చెప్పేసి చెప్పారు. వేధించడం అంటే మళ్ళీ మనం ఆర్టికల్ 23కి వెళ్ళాలి. మనం రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పేసి నేర్చుకుంటాం కదా, 23rd ఆర్టికల్, 24th ఆర్టికల్, అలా లింక్ అవ్వాలి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 దాన్ని సవరించారు 2021లో. ఓకేనా? రైట్. ఇక వార్తలు నిలిచిన వ్యక్తులను కనుక పరిశీలిస్తే, ఒక పర్సన్, ఫేమస్ పర్సన్, పర్యావరణ శాస్త్రంలో భాగంగా మనం చాలాసార్లు చూసే ఒక వ్యక్తి ఈరోజు స్వర్గస్థులయ్యారు, మరణించారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. మాధవ్ గాడ్గిల్ గారు. మాధవ్ గాడ్గిల్ అనగానే మనకు 2010-11 గుర్తుకు రావాలి, వెస్టర్న్ ఘాట్స్ గుర్తుకు రావాలి. వెస్టర్న్ ఘాట్స్ పైన పరిశోధన చేసిన కమిటీ మాధవ్ గాడ్గిల్ కమిటీ. మనం మాధవ్ గాడ్గిల్ కమిటీ 2010-11 అరౌండ్ 2012లో కస్తూర్ రంగన్ కమిటీ, ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి చూస్తాం మనము. సో మాధవ్ గాడ్గిల్ కమిటీ ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు. మహారాష్ట్ర పూణేకి చెందిన వ్యక్తి మరణించడం జరిగింది. తనకు 2024 సంవత్సరంలో UN ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కారం కూడా వచ్చింది. భారత ప్రభుత్వం తనని పద్మ పురస్కారం ఇచ్చి కూడా సత్కరించింది. అంతటి గొప్ప వ్యక్తి ఈరోజు
మరణిస్తూ న్యూస్లో ఉన్నారు. ఓకేనా. సో ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ గారు కన్ను మూశారు. అండ్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ గురించి మీకు ఒక బేసిక్ ఐడియా చెప్పాను కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ పైన కమిటీస్ అనగానే మనకు మాధవ్ గాడ్గిల్ కమిటీ గుర్తొస్తుంది, 2010 కస్తూర్ రంగన్ కమిటీ గుర్తొస్తుంది, గుర్తుపెట్టుకోండి. వెస్టర్న్ ఘాట్స్ అనేవి భారతదేశంలో 6 రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి. ఏ రాష్ట్రాలు అవి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వెస్టర్న్ ఘాట్స్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ అనేది 2012లో ఇచ్చింది. మాధవ్ గాడ్గిల్ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్తగా మరియు పశ్చిమ కనుమల పరిరక్షణ యోధుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అభివృద్ధి పేరిట జరిగే పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి చెందారు. శాస్త్రీయ పరిశోధనను ప్రజా ఉద్యమాలతో మిళితం చేసి పర్యావరణ అవగాహనను సామాజిక ఉద్యమంగా మార్చిన వ్యక్తిగా గుర్తించబడ్డారు. పర్యావరణ పరిరక్షణలో చేసిన విశేష సేవలకు గాను 2024 సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. భారత ప్రభుత్వం తనకి పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. ఓకేనా, సరిపోతుంది. మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. పశ్చిమ కనుమలను సహ్యాద్రి పర్వతాలను కూడా పిలుస్తారు. ఎన్ని రాష్ట్రాలు విస్తరించింది ఇంతకు దూరంలో చెప్పాను కదా, చూడండి సరిపోతుంది. 2010లో మాధవ్ గాడ్గిల్ పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించాడు. తన తర్వాత 2012లో కస్తూర్ రంగన్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా. నాగౌరి అశ్వగంధకు జిఏ ట్యాగ్ మంజూరైంది. పంట వ్యర్థాలతో బయోబిటుమెన్ రోడ్ల నిర్మాణము. కల్పెట్టలో భారత తొలి పేపర్లెస్ జిల్లా కోర్టుని ప్రారంభించిన జస్టిస్ సూర్యకాంత్ గారు. వైజాగ్లో ప్రపంచంలోని తొలి అతిపెద్ద ఎల్సీ మ్యాక్స్ రెసిడ్యూ అప్గ్రేడేషన్ యూనిట్ని ప్రారంభించిన హెచ్పిసిఎల్. మహిళలు పిల్లల అభివృద్ధికి సిఎస్ఆర్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే పంకుడి పోర్టల్. మహిళలకు ఉత్తమ నగరంగా బెంగళూరు ఉంది అని ఇటీవల అవతార్ అనే సంస్థ చేసిన సర్వే వివరాలు. ఆధార్ అవగాహన కోసం ఉదయ్ మస్కట్ని ప్రారంభించిన యుఐడిఐ. జాతీయ జౌలి మంత్రుల సదస్సు 2026 ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి? ఫిబ్రవరి 17, 18 తేదీల్లో హైదరాబాద్లో బయో ఏషియా 2026 సమ్మిట్. మహిళలకు గర్భస్రావం కోరుకునే హక్కు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. ఐఐటి హైదరాబాద్లో ఊపిరితిత్తుల పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ గారు కన్నుమూశారు. అపెడా చైర్మన్గా అభిషేక్ దేవ్ పదవీ కాలాన్ని కేంద్రం మరొకసారి పొడిగించింది. అపారల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్గా ఏ శక్తివేల్ గారు నియమితులయ్యారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ చైర్మన్గా కె బాలసుబ్రహ్మణ్యం గారు నియమితులు. అండ్ ప్రణీత్ ఉప్పాల ఖాతాలో మరొక అంతర్జాతీయ చెస్ టైటిల్, తెలంగాణ చెస్ క్రీడాకారుడు. రిటైర్మెంట్ ప్రకటించిన జిన్సన్ జాన్సన్ ప్రముఖ అథ్లెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖేలో ఇండియాలో భాగంగా అభివృద్ధి నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 60.76 కోట్ల రూపాయల నిధులు. ప్రవాసీ భారతీయ దివస్ ఈరోజు. సో ప్రత్యేకత ఏంటి? ఓకేనా.